జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తోంది. ఈడీ దాడులతో అప్రమత్తమైన హేమంత్ సోరెన్ రాంచీలోని తన నివాసంలో జేఎంఎం ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఇందులో సోరెన్ సతీమణి కల్పన పాల్గొన్నారు. హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్టు చేస్తే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కల్పన సోరెన్కు జార్ఖండ్ సీఎం బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కాసేపట్లో హేమంత్ సోరెన్ మీడియా ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే హేమంత్ సోరెన్ అధికారిక నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 2 BMW కార్లు, 36 లక్షల నగదును సీజ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, జార్ఖండ్ రాజకీయ పరిణామాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఈడీ నోటీసుల నేపథ్యంలో హేమంత్ సోరెన్ అరెస్టు కావచ్చన్న ఉద్దేశంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి బాధ్యతల్ని ఆయన భార్య కల్పన సోరెన్ కి అప్పగించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఆయన నివాసంలో జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఇతర పార్టీలకు సంబంధించిన నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఆయన 40 గంటలుగా కనిపించడం లేదు అన్న అంశానికి తెరదించుతూ ఆయన రాంచీలోనే మరొక ప్రాంతం నుంచి ఆయన అధికారిక నివాసానికి కార్లు చేరుకోవడం జరిగింది. అనంతరం జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించిన నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన భార్య కల్పన సోరెన్ కూడా పాల్గొనడం జరిగింది. అరెస్టు నేపథ్యంలో ఇటు ఒకవేళ ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు ఆ బాధ్యతల్ని ఇటు మరొకరికి అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందులో భాగంగానే కల్పన సోరెన్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారా లేక మరొక వ్యక్తిని ఎంపిక చేస్తారా అనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. అలాగే 4:30 గంటలకే ఆయన మీడియా ముందుకు కూడా రాబోతున్నారు. రేపు మధ్యాహ్నం తన నివాసంలోని ఈడీ అధికారులు తనకిచ్చిన నోటీసులకు అనుగుణంగా ప్రశ్నించవచ్చని చెప్పి కూడా ఇప్పటికే సోరెన్ ఈమెయిల్ ద్వారా ఈడీకి సమాచారం ఇవ్వడం జరిగింది. సో రేపు మధ్యాహ్నం సోరెన్ అరెస్ట్ అవుతారా లేక ఈ సాయంత్రమే ఆయన అదుపులోకి తీసుకుంటారనేది తెలియరావాల్సి ఉంది. ఎందుకంటే ఢిల్లీలో ఆయన నివాసంలో నిర్వహించిన సోదాల్లో 36 లక్షల నగదుని అలాగే 2 కార్లని ఈడీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. ఆయన ఎక్కడున్నారో తెలియడం లేదు అని చెప్పి ఆయన లేకుండానే సోదాలు చేసి ఇటు పలు కీలక డాక్యుమెంట్ కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. రాంచీలో 8.5 ఎకరాల భూ కొనుగోలుకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. గతంలో అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించిన ఆరోపణలు కూడా హేమంత్ సోరెన్ ఎదుర్కొన్నారు. దానికి సంబంధించి కూడా ఆయన ఈడీ విచారణకి హాజరైన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం దర్యాప్తు సంస్థ అక్కడ అవినీతి జరిగింది కాబట్టి దర్యాప్తు సంస్థ అక్కడికి వెళ్ళింది, వాళ్ళని ప్రశ్నిస్తుంది అని చెప్పి బీజేపీ దీని వెనక ఎటువంటి రాజకీయ కారణాలు లేవని చెప్తున్నప్పటికీ కూడా కేవలం బడ్జెట్ సమావేశాలు ఉన్నాయని చెప్పి తెలిసి కూడా బడ్జెట్ ప్రిపరేషన్ లో అధికారులంతా ఉంటారు. సో ఇప్పుడు ఈ సమయం సరికాదని తెలిసినప్పటికీ కూడా కావాలనే రాజకీయ కోణంతో నోటీసులు ఇవ్వడం ఇటువంటివి చేస్తున్నారని చెప్పి హేమంత్ సోరెన్ ఈ నోటీసులు కూడా దురుద్దేశపూర్వకంగానే ఇచ్చారు అని చెప్పి ఆరోపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ మరికొద్ది గంటల్లో ఇటు జార్ఖండ్ రాజకీయ పరిణామాలకు సంబంధించి కొంత స్పష్టత రాబోతోంది. ముఖ్యమంత్రి మార్పు అలాగే సోరెన్ అరెస్ట్ అవుతాడా, నెక్స్ట్ జార్ఖండ్ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. రైట్ గోపి.